గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఉద్యోగులకు సంక్రాంతి కానుక అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. డిఏ బకాయిలు 1100 కోట్ల రూపాయలు విడుదల, పోలీసులు సరెండర్ లీవ్స్కు 110 కోట్లు, గుత్తేదారులకు 1283 కోట్ల బిల్లులు చెల్లింపు. రాష్ట్ర ఉద్యోగులు వివిధ పనులు చేపట్టిన గుత్తేదారులకు సంక్రాంతి వేళ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నీరు చెట్టు పనులు సహా వివిధ ప్రాజెక్టులు పూర్తి చేసిన గుత్తేదారులకు పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు వీలుగా ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది. మొత్తంగా సంక్రాంతి సందర్భంగా 2653 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు ఆదేశాలు వెలువడ్డాయి. ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న ఒక్క కరవు బత్యం డిఆర్ బకాయిల చెల్లింపులకు 1100 కోట్లు విడుదల చేసింది. దీనివల్ల 2.35 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులకి, 2.7 లక్షల మంది పింఛన్లకు మేలు కలగబోతోంది. పోలీసులకు సరెండర్ లీవ్స్ బకాయిల నిమిత్తం 110 కోట్లు చెల్లిస్తోంది. దీంతో సుమారు 55,000 మంది పోలీసు సిబ్బందికి లబ్ధి చేకూరబోతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పని చేయకపోతే పోస్టింగ్ ఇవ్వం అంటూ ఒకరిద్దరికి అలా చేస్తే మిగిలిన వారికి చురుకొస్తుంది, నిధులున్నా ఎందుకు ఖర్చు చేయరు, అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం. ఫిబ్రవరి నెలకే బడ్జెట్ పూర్తి చేద్దామని సూచన. అందుబాటులో ఉన్న నిధులు ఖర్చు చేయకపోవడం చాలా సీరియస్ విషయం. తీరు మార్చుకోకపోతే ఒకరిద్దరు అధికారులకు పోస్టింగ్లు ఇవ్వం, అప్పుడు మిగిలిన వాళ్ళకి తెలిసి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను హెచ్చరించారు. సచివాలయంలో సోమవారం మంత్రులు, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ల సదస్సు సందర్భంగా కేంద్ర ప్రాయోజిత పథకాలు, రెవెన్యూ రాబడి తదితర అంశాలపై చర్చలో సీఎం ఈ విషయం సీరియస్ అయ్యారు. నిధులు ఖర్చు పెట్టాలని కలెక్టర్ల సదస్సులో లక్ష్యాలు విధించాం, ఏమైనా మార్పు వచ్చిందా అని ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రాసును ప్రశ్నించారు. కొంత మార్పు ఉందని పేర్కొన్న ఆయన కేంద్ర ప్రాయోజిత పథకాల్లో శాఖల లక్ష్యాలు, సాధన, ఎన్ని నిధులుంటే ఎన్ని ఖర్చు చేశారు తదితర అంశాలను విశ్లేషించి చెప్పారు. సీఎం వాటిని ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తూ ఒక్కో కార్యదర్శిని ప్రశ్నించారు. కొందరు అధికారులు బిల్లులు అప్లోడ్ అయ్యాయని, మరికొందరు బడ్జెట్ విడుదల ఉత్తర్వులు తాజాగా వచ్చాయని ఇలా బదులిచ్చారు. ఒక పథకానికి సంబంధించి విద్యాశాఖ నుంచి డేటా రావాలని ఆర్థిక శాఖ అధికారులు చెప్తే తాము పంపామని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. తమకు రాలేదని ఆర్థిక శాఖ అధికారులు అనడంతో సీఎం మండిపడ్డారు. 3 నెలలకోసారి కలెక్టర్ సదస్సు నిర్వహిస్తుంటే పట్టించుకోవడం లేదు, అందుకని ప్రతి నెల నిర్వహించాలనుకుంటున్నా. ఇప్పుడు వారం సమావేశాలు పెడితే తప్ప ఇట్లాంటి సమస్యలు పరిష్కారం కావేమని ఘాటుగా వ్యాఖ్యానించారు అన్నట్టు వార్తను హైలైట్ చేశారు. అప్పుడు శుభ్రంగా వాళ్ళే అయ్యా మేము మీ సదస్సులకే సరిపోతుంది, మాకు టైం అని చెప్తారు. సమస్యలు పరిష్కరించడం అన్నటువంటిది అధికార యంత్రాంగానికి వైఫల్యం అయితే ఎందుకు జరుగుతుందో ఆలోచించాలి. లేకపోతే పోలవరం నల్లమల సాగర్పై రిట్ పిటిషన్కి విచారణార్హత లేదు స్పష్టం చేసిన సిజేఐ జస్టిస్ సూర్యకాంత్. ఉపసంహరించుకున్న తెలంగాణ ప్రభుత్వం వెంటనే సివిల్ సూట్ దాఖలు చేస్తామని వెల్లడి. పోలవరం నల్లమల సాగర్ ఫీజిబిలిటీ రిపోర్టుని సిడబ్ల్యూసీ ఆమోదం తెలపకముందు ఆ ప్రాజెక్ట్ డిపిఆర్ తయారీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించడానికి సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆర్టికల్ 32 కింద దాఖలు చేసిన రిట్ పిటిషన్కు విచారణార్హత లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయిమాల్యా బాగ్చేలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రాథమికంగా ఈ రిట్ పిటిషన్ విచారణార్హత లేకపోవడం, దానిపై విచారణ ముగిస్తున్నాం. అదే సమయంలో ఈ పిటిషన్లో పేర్కొన్న అన్ని అంశాలపై చట్ట ప్రకారం తగిన పరిష్కారాలు ఎంచుకోవడానికి పిటిషనర్లకు స్వేచ్ఛనిస్తున్నామని ధర్మాసనం తన ఉత్తర్వులో పేర్కొంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఒక్క పథకం లేకపోయినా ప్రచారానికి 20 కోట్ల ఖర్చు. భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి ద్వారా కార్మికుల కోసం ఒక్క పథకం లేకపోయినా ప్రచారం పేరుతో 20 కోట్లు ఖర్చు చేసేందుకు కార్మిక శాఖ సిద్ధమైంది. మండలికి చెందిన ఒక కీలక నేత, శాఖకి చెందినటువంటి మరో ముఖ్య నేత కలిసి బోర్డు నుంచి 20 కోట్లు చెల్లించేందుకు ఆమోదం తెలిపారు. భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలకు ఇంతవరకు కూటమి ప్రభుత్వం ప్రకటించలేదు. ప్రస్తుతం ఎలాంటి పథకాలు అమలు కావడం లేదు. అయినా ప్రచారానికి భారీగా నిధులు కేటాయించడంలో కీలక నేతలు చక్రం తిప్పారు. కమిషన్ల కోసం ఈ ప్రచారానికి తెరతీసినట్టు ఆరోపణలున్నాయి. ఆటోలకు వెనక భాగం, బస్ షెల్టర్లు, పెయింటింగ్స్, బస్ స్టాండ్లు, ఆసుపత్రుల స్క్రీన్ల మీద స్క్రోలింగులకి ఈ మొత్తాన్ని వెచ్చించాలని నిర్ణయించారు. కార్మిక శాఖ ఇటీవల నైపుణ్య శిక్షణ ఇవ్వాలని నిర్ణయించడం మినహా కొత్తగా ఒక్క పథకాన్ని అమలు చేయడం లేదు. గత ప్రభుత్వం బీఓసీ కార్మికుల సంక్షేమ మండలి పథకాలు నిలిపేసింది. నవరత్నాల పరిధిలోకి అందరూ వస్తున్నందున ప్రత్యేక పథకాలు వద్దని నిలిపేసింది. సాధారణంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే బీఓసీ కార్మికులకు వర్తిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మండల కార్యకలాపాల ప్రచారం పేరుతో 20 కోట్లు వెచ్చించేందుకు సిద్ధం కావడం ఎవరి కోసం? రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ బోర్డులో నమోదైన కార్మికులు 20 లక్షల వరకు ఉన్నారు. నమోదు కాని వాళ్ళు మరో 14 లక్షల మంది ఉంటారని అంచనా. ఈ నిధులు వాళ్ళ కోసం వెచ్చించాలి. ఈ నిబంధన కారణంగా వీటిని వేరే వాటికి మళ్లించడానికి అవకాశం లేకపోవడంతో గత ప్రభుత్వంలో రాష్ట్ర ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్లో 1200 కోట్లు డిపాజిట్ చేయించారు. అప్పట్లో ఏటా సుమారు 200 కోట్లను బీమా ప్రీమియం కోసం మళ్లించారు. కొత్త పథకాలు లేకపోయినా బోర్డు నిధుల్ని ఖర్చు చేసేందుకు ఇద్దరు ప్రజాప్రతినిధులు ప్రచారం పేరుతో తెరదీశారు. 2 నెలల్లో జీఎస్టీ కాకుండా 20 కోట్లు చెల్లించేందుకు కార్మిక శాఖ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ఆటోలకు వెనకాల బస్ షెల్టర్లు, వాల్ పెయింటింగ్స్ లాంటి ప్రచారాలతో ఎన్ని ఏర్పాటు చేశారు, ఎన్నింటికి నిధులు చెల్లించారని దానిపై స్పష్టత ఉన్నదనే ఉద్దేశంతోనే విధానాన్ని ఎంచుకున్నట్టు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
వాస్తవంగా ఇది ఎందుకు ఖర్చు చేస్తారంటే రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో 2 నెలల పాటు బస్ షెల్టర్లు, ఆటోల వెనక భాగం డిజిటల్ వాల్ పెయింటింగ్స్, ఫిల్టర్ బోర్డులు, హోర్డింగ్లు ఏర్పాటు చేస్తారు. అన్న క్యాంటీన్లో టీవీ స్క్రీన్లపైన ప్రచారానికి 2 కోట్ల ఖర్చు, ఆసుపత్రిలో టీవీ స్క్రీన్ ద్వారా ప్రచారానికి 3 కోట్లు, బస్టాండ్లో ప్రచారానికి 4.75 కోట్లు ఏం ఉన్నట్టు అంచనాలు రూపొందించారు. హోర్డింగ్స్కి 6 కోట్లు, బస్ షెల్టర్లు, ఆటోల వెనక భాగంలో అంటించే ఫ్లెక్సీలు, డిజిటల్ వాల్ పెయింటింగ్, పిల్లర్ బోర్డులకు ఒక్కోదానికి ₹1 కోటి చొప్పున ఖర్చు చేస్తారు. ప్రాంతీయ ఉపగ్రహ టీవీ న్యూస్ ఛానల్లోనూ ప్రకటనలకు 25 లక్షలు ఖర్చు చేయబోతున్నారు అన్నటువంటిది వార్త ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారంటే ఇది ఒక కుంభకోణం జరుగుతోంది అన్నటువంటిది. అయితే కక్ష చేరని అన్వేషణ అంటూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి PSLV ప్రయోగం విఫలమైంది. కొత్త ఏడాదిలో తొలి విజయాన్ని నమోదు చేయాలని భావించిన శాస్త్రవేత్తలు నిరాశకు గురయ్యారు. సోమవారం ఉదయం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నిప్పులు చిమ్ముతూ నింగికెగిరిన రాకెట్ కీలకమైన 3వ దశ ఆఖరిలో సాంకేతిక లోపం తలెత్తడంతో గతి తప్పింది. ఫలితంగా దేశ రక్షణ కీలకమైనటువంటి EOS-N1 అన్వేషణ సహా మొత్తం 16 ఉపగ్రహాలు నిర్దేశిత కక్షలోకి చేరలేకపోయాయి అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అయితే వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే అంటూ ట్రంప్ ప్రకటించుకున్నటువంటి వార్తను హైలైట్ చేశారు. మేరకు ట్రూత్ సోషల్ ఆయన తన ఫోటో నుంచి దానిపై వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని క్యాప్షన్ పెట్టారు. జనవరి 2026 నుంచి తాత్కాలిక అధ్యక్షుడిగా ఉంటున్నట్టు పేర్కొన్నారు. ఇందులో అమెరికా 45వ 47వ అధ్యక్షుడిగాను డిజిగ్నేషన్ ఉంది. ఈ నెల మొదట్లో వెనిజులాపై దాడి చేసిన అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించి అమెరికాకు తీసుకొచ్చిన సంగతి తెలిసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే చీకటి గదిలో పడేసి కరెంట్ షాకులతో హింసించి చుట్టూ ప్రైవేట్ సైన్యం చేతుల్లో ఆయుధాలు ముఠాలు చెప్పినట్టు చేయకపోతే పస్తులే నరక కోపాలుగా దక్షిణాసియా దేశాల్లో సైబర్ నేరాల కాంపౌండ్లు, చెరవీడిన బాధితుల అనుభవాలు ఇవి. చుట్టూ ప్రైవేట్ సైన్యం వాళ్ళ చేతుల్లో అత్యాధునిక ఆయుధాలు వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే చీకటి గదిలో పడేస్తారు, విద్యుత్ షాకులు హింసిస్తారు, తిండి పెట్టకుండా పస్తులు ఉంచుతారు, విచక్షణారహితంగా కొడతారు, భారీ వాటర్ క్యాన్లు చేతులు పెట్టి 6-7 గంటల పాటు గుంజీలు తీస్తారు, తప్పించుకుని పారిపోదామంటే పెట్టలను కాల్చినట్టు కాల్చి పడేస్తారు. ఎన్ని ఇబ్బందులు ఉన్న రోజుకి 19-20 గంటల పాటు పనిచేయాల్సిందే, కాదు కూడదంటే వాళ్ళు పెట్టే చిత్రహింసలు భరించాల్సిందే. విదేశాల్లో ఉద్యోగాలు పెట్టి అంతర్జాతీయ సైబర్ నేరాల ముఠాలు వీసిన వాళ్ళలో చిక్కుబోయి మయన్మార్, కాంబోడియా, థాయిలాండ్, వియత్నాం, లావోస్ తదితర దేశాల్లో చైనీయుల ఆధ్వర్యంలోని సైబర్ నేరాల కాంపౌండ్లో బందీలుగా మారిన భారతీయుల అనుభవాలు. మయన్మార్లోని కాంపౌండ్లో చిక్కున్న కొంతమంది బాధితులను భారత విదేశాంగ శాఖ విడిపించి 2 రోజుల క్రిందట ఇండియాకు తీసుకొచ్చింది. వాళ్ళలో 22 మంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు. అక్కడ కాంపౌండ్లో తాము పడిన బాధను సిఐడి సైబర్ నేరాల విభాగం SP అధిరాజ్ సింగ్ రాణా, DSP రవికిరణ్తో కలిసి మీడియాకు వివరించారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి బాబు సర్కార్ మరో బాంబు, 13,100 కోట్ల రూపాయల బాధుడు. ఆంధ్రప్రదేశ్ లాటరీ ద్వారా 3,000 కోట్ల రూపాయల ఆర్జనకి గ్రీన్ సిగ్నల్ అన్నటువంటిది హైలైట్ చేశారు. అంటే ఇక్కడ లాటరీలు బిగిన్ కాబోతున్నాయి. ఆన్లైన్ గేమింగ్ పన్ను ద్వారా 1,400 కోట్లు, స్థానిక సంస్థల వినోద పన్ను ద్వారా 2,300 కోట్లు, 2-3 స్థాయి అమ్మకాలపై వ్యాట్ ద్వారా 1,300 కోట్లు, వృత్తి పన్ను పెంపు ద్వారా 400 కోట్లు, SGSTపై 1% సెస్తో 4,700 కోట్ల ఆదాయం పన్ను. రాష్ట్రంలో ఇప్పటికే విచ్చలవిడిగా మద్యం విక్రయాలు, సహజ వనరుల దోపిడీ, పేకాట క్లబ్లు, విద్యుత్ ఛార్జీల బాధుడితో పాటు సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీలకు తూట్లు పొడిచి ప్రజల జీవితాలను చిన్నభిన్నం చేసిన చంద్రబాబు సర్కార్ తాజాగా ఆదాయం కోసం ఆంధ్రప్రదేశ్ లాటరీని తీసుకురావాలని ప్రతిపాదించింది. వివిధ సెస్సులు, పన్నుల ద్వారా రాష్ట్ర ప్రజలపై మరో 13,100 కోట్ల రూపాయల మేర అదనపు భారం మోపాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సీఎం చంద్రబాబు మంత్రులు ఉన్నతాధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశం సాక్షిగా నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లాటరీని తీసుకురావడానికి ద్వారా 3,000 కోట్లు ఆర్జించాలన్నటువంటిది ఇందులో ప్రధానమైనటువంటి అంశం. చంద్రబాబు సర్కార్ ప్రతిపాదించింది. ఆన్లైన్ గేమింగ్ పన్ను ద్వారా 1,400 కోట్లు ఆర్జించాలని నిర్దేశించుకుంది. SGSపై 1% సెస్ విధించడం ద్వారా 4,700 కోట్లను ఆర్జించాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన 55 GST కౌన్సిల్ సమావేశం పరిశీలనలో ఉందని పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆదాయాన్ని మళ్లించి అరుపులు అంటూ ఏదైతే ఇందాక ఈనాడు రాసింది కదా, దానికి కౌంటర్గా ఇటు రాసుకొచ్చారు. ఖజానాకు రాబడి తగ్గిందంటూ కార్యదర్శులు, కలెక్టర్లపై సీఎం చిరుబుర్రు. పనితీరు మెరుగుపరుచుకోబోతు దోషులుగా నిలబెడతానంటూ అధికారులకు బెదిరింపులు. పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో పాలన అస్తవ్యస్తం చేసిన చంద్రబాబు. పేరుకే ఉచిత ఇసుక, గతంతో పోల్చితే డబుల్ రేట్, అదంతా పచ్చముఠాల జేబుల్లోకే. వైఎస్ఆర్సీపీ హయాంలో ఏటా ఇసుక ద్వారా ఖజానాకు 750 కోట్ల ఆదాయం. ఇసుక నుంచి క్వాడ్, సిలికా, లాటరైట్ లాంటి సహజ వనరులను కొల్లగొడుతున్న టీడీపీ ముఠాలు. మద్యం షాపులు, బెల్ట్ షాపులు టీడీపీ నేతల గుప్పెట్లోని ప్రతి 5 బాటిళ్లలో ఒకటి నకిలీ సరికే. MRP కంటే అధిక ధరకు విక్రయిస్తూ దోపిడీ. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం టీడీపీ నేతల చేతుల్లోకి. సూపర్ 6 సహా ఎన్నికల హామీల అమల్లో చంద్రబాబు ఘోర వైఫల్యం. దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఆదాయం తగ్గిందంటూ నాటకాలు ఆడుతున్నారంటూ రాజకీయ విశ్లేషకులు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే మా భూములు తీసుకుంటే సహించేది లేదు అంటూ ఔటర్ రింగ్ రోడ్డు పేరిట చంద్రబాబు ప్రభుత్వం భూదోపిడికి పాల్పడుతోంది.
80 ఎకరాలు అవసరం ఉంటే 650 ఎకరాలకు పైగా లాగేసుకునేందుకు కుట్ర చేస్తోంది. సహాయం కోసం వైఎస్ జగన్ కలుస్తాం భూములు కోల్పోతున్న గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరు వాసుల ఆగ్రహం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో ఔటర్ రింగ్ రోడ్డు పేరుతో చిన్న సన్నకారు రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు పాలు చేస్తోందని, ఖరీదైన పొలాలు రింగ్ రోడ్లో పోతే తమ జీవితాలు రోడ్డును పడతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరు ప్రాంత రైతులు సుమారు 150 మంది సోమవారం గుంటూరులోని కలెక్టరేట్ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్కు తమ గోడు వేళబోసుకుని చంద్రబాబు సర్కార్పై ఫిర్యాదు చేశారు. నారాకోడూరు ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్డు పేరు సుమారు 650 ఎకరాల పచ్చని పొలాలను అక్రమంగా తీసుకుంటున్నారని వాళ్ళు వాపోయారు. ఈ రోడ్డుకు సుమారు 80 ఎకరాలు అవసరం అవుతుందని, అంతవరకు ఇవ్వడానికి తమకు ఇబ్బంది లేదని చెబుతున్నారు. అయితే అవసరం లేకపోయినా పచ్చని పొలాలను తీసుకుంటే సహించేది లేదన్నారు. 2014-19 కాలంలో రాజధాని పేరు సుమారు 35,000 ఎకరాల రైతులను తీసుకుని వాళ్ళని ఎప్పటికీ వేధింపులకు గురి చేస్తున్న పరిస్థితిని చూస్తున్నామన్నారు. గత వైఎస్ఆర్సీ ప్రభుత్వం జిల్లా రైతులను ఇబ్బందులు పెట్టలేదని, జగనన్న కాలనీల కోసం తీసుకున్న భూములకు క్రమం తప్పకుండా డబ్బులు కూడా చెల్లించారని గుర్తు చేసుకున్నారు. మాజీ సీఎం వై జగన్తో పాటు ఇతర నాయకులను కలిసి తమ పరిస్థితిని వివరించి సహాయం కోరతామని చెప్తున్నారు. ఇటీవల కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్ర నారాకోడూరు ప్రాంత రైతులను కలిసి వివరాలు అడిగారని రాంబాబు అనే రైతు తెలిపారు. రైతుల తరపున పోరాటం చేస్తున్నారు, అయితే వారికి తెలియకుండానే భూములకు మార్కింగ్ జరిగిందని నిలదీస్తున్నారు. తమతో రాజకీయ క్రీడలాడితే భవిష్యత్ గలంతేని హెచ్చరిస్తున్నారు. చిన్న సన్నకారు రైతులపై ప్రభుత్వం ఎందుకు కక్ష కడుతుందో అర్థం కావడం లేదంటున్నారు. గ్రామ సభ కూడా నిర్వహించకుండా రైతులకు చెప్పకుండా భూములు తీసుకుంటామనడం దారుణం అన్నారు. రైతులు ఉసురు తగిలితే ప్రభుత్వాలు మనుగడ సాగించలేదని రైతులంతా చెప్తున్నారు అన్నట్టుంది హైలైట్ చేశారు. అయితే వక్ఫ్ భూములేగా ఉఫ్మనిపించేద్దాం అంటూ ఇంకో వార్తను హైలైట్ చేసింది. ఆగని చంద్రబాబు ప్రభుత్వ కుట్రలు, 100 కోట్ల విలువైన భూములపై పచ్చగద్దల కన్ను, టైటిల్ మార్పు కుదరదన్న వక్ఫ్ బోర్డు తీర్మానం సైతం బేఖాతరు, ముస్లిం సమాజం నిరసిస్తున్న బాబు సర్కార్ పన్నాగాలు, వక్ఫ్ చట్టానికి విరుద్ధంగా ఏపీఐఏసీకి బదలాయించే ఎత్తులు, ఏపీఐఏసీ నుంచి ఇండస్ట్రియల్ పార్కుల పేరుతో ఫలహారం, చినకాకంలో అంజుమనియా ఇస్లామియాకి చెందిన 71.57 ఎకరాలకు నోటిఫికేషన్, అభ్యంతరాలకు 60 రోజులు గడువు ఇచ్చిన కలెక్టర్, ఆపై గుంటూరు జామియా మసీదుకి చెందిన మల్లాయపాలెం భూమి 238.18 ఎకరాలు, తాడికొండ మసీదు భూమి 100 ఎకరాలు, కొండపల్లి కాజీమాన్యం 50 ఎకరాలపై కన్ను, వక్ఫ్ భూముల ఉఫ్మనిపించేద్దాం అన్న విధంగా ఉంది చంద్రబాబు ప్రభుత్వ ధోరణి. 100 కోట్ల విలువైన భూములను పచ్చగద్దలు కాజేసేందుకు పెద్ద స్కెచ్ చేసింది. గత ఏడాది మొదలైన ఈ ప్రయత్నాలకు వక్ఫ్ బోర్డు తీర్మానం తాత్కాలిక బ్రేక్ పడినా ఇప్పుడు మళ్లీ ఊపందుకుంది. వక్ఫ్ చట్టానికి విరుద్ధం అంటూ న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నా, లీజుకైతే ఓకే, వక్ఫ్ ఆస్తులు టైటిల్ మార్పునికి వీల్లేదని బోర్డు చెప్తున్నా, భూములను కాజేసే కుట్రలు ఆగడం లేదు. విలువైన ఆస్తులు పరులు పాలు చేసి దాతల ఆశయాన్ని దెబ్బతీయొద్దని ముస్లిం సమాజం ఎన్ని విధాలుగా కోరుతున్న చంద్రబాబు ప్రభుత్వానికి చెవికెక్కడం లేదు. తన దారుణమైన కుయుక్తులను కొనసాగిస్తూనే ఉంది. గుంటూరు షాహీ జామియా మసీదుకి చెందిన మల్లాయపాలెంలో 233.18 ఎకరాలు, గుంటూరులోని అంజుమనియా ఇస్లామియా సంస్థకు చెందిన మంగళగిరి మండలంలోని చినకాకంలో 71.57 ఎకరాలను ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో ఏపీఐఏసీకి భూసేకరణ ద్వారా బదలాయించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏడాది నుంచి ఎడతెగని ప్రయత్నాలు చేస్తుంది. మల్లాయపాలెంలోని భూములు ఏపీఐఏసీకి భూసేకరణ పేరుతో అప్పగించేందుకు గత ఏడాది మార్చిలో తెనాలి సబ్ కలెక్టర్ ఏపీఐఏసీ అధికారులకు లేఖ రాయడానికి సాక్షి బయటపెట్టింది. 100 కోట్ల విలువైన వక్ఫ్ భూములను పచ్చనేతలకు అప్పగించేందుకు చేసిన ఈ ప్రయత్నాలను ముస్లిం సమాజం కూడా తీవ్రంగా తప్పుపట్టింది. మల్లాయపాలెం వక్ఫ్ భూములకి ఏపీఐసీకి అప్పగించే ప్రధాన అంశంపై ఏకాభిప్రాయం సాధించలేమని భావించిన వక్ఫ్ బోర్డు గతంలో 2 సార్లు సమావేశాలను వాయిదా వేసింది. వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ సొంత జిల్లా నెల్లూరులో 7 జూలైలో నిర్వహించిన సమావేశం వక్ఫ్ టైటిల్ మార్చడాన్ని పూర్తిగా అన్యాక్రాంతం తిరస్కరించింది. భూములను లీజు, పీపీపీ పద్ధతిలో మాత్రమే ఇస్తామని తీర్మానించింది. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించింది. ఏపీ భూసేకరణ చట్టం 2018లోని సెక్షన్ 22ను అనుసరించి అతి తక్కువ ధరకు ఏపీఐసీకి అప్పగించాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదన చేయగా కుదరదని తేల్చి చెప్పింది. లీజు, పీపీపీలో అభివృద్ధి ఏది కావాలో ఎంచుకోమని సూచించడం గమనార్హం. అయితే ప్రభుత్వానికి వక్ఫ్ బోర్డు చేసిన లీజు, పీపీపీ 2 ప్రతిపాదనలు కొందరు బోర్డు సభ్యులు ముస్లిం సంఘాల ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వక్ఫ్ భూములను లీజు విక్రయం బహుమతిగా ఇవ్వడం కుదరదని వక్ఫ్ చట్టం 1995లోని సెక్షన్ 51 స్పష్టం చేస్తోందని చెప్తున్నారు. తాజాగా గుంటూరు అంజుమనియా ఇస్లామియా సంస్థకు చెందిన మంగళగిరి మండలం చినకాకంలోని 71.57 ఎకరాల ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో ఏపీఐసీకి అప్పగించేందుకు నోటిఫికేషన్ జారీ చేయడం కలకలం రేపుతోంది. భూసేకరణ ద్వారా తీసుకున్నామని అభ్యంతరాలు ఉంటే 60 రోజుల్లో తెలపాలని జిల్లా కలెక్టర్ డిసెంబర్ 19 నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో వక్ఫ్ భూముల సేకరణకు ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తున్నది. మల్లాయపాలెంలో 233.18 ఎకరాలను కూడా మలేషియా కంపెనీలకు ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో దారాదత్తం చేసేందుకు చర్చలు జరిగాయి. ఆ సంస్థ ప్రతినిధులు భూములను పరిశీలించినట్టు విశ్వసనీయ సమాచారం. తాడికొండ జామియా మసీదుకి చెందిన 100 ఎకరాలు, కొండపల్లి కాజీమాని 50 ఎకరాలను కూడా భూసేకరణ పేరుతో తీసుకునేందుకు తెరవెనక ప్రయత్నాలు పొందుకున్నట్టు సమాచారం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేకపోతే పెద్ద ల్యాబింగ్ ఏపీ కోటాలో త్వరలో 4 రాజ్యసభ సీట్లు ఖాళీ, 2 సీట్లపై బీజేపీ కన్ను, టీడీపీ జనసేనకి చెరొకటి, జనసేన ఖాతాలో లింగమనేని రమేష్కి ఛాన్స్, టీడీపీ సీటు మళ్లీ సానా సతీష్కే కేటాయించే అవకాశం, బాబు తీరుపై రగిలిపోతున్న టీడీపీ సీనియర్లు యనమల, ఏబీఎన్ రాధాకృష్ణ, త్వరలో ఖాళీ కానున్న రాష్ట్రానికి చెందిన 4 రాజ్యసభ స్థానాల కోసం టీడీపీ కూటమిలో భారీ ల్యాబింగ్ మొదలైంది. 3 నెలల సమయం ఉన్నప్పటికీ టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి ఆశావహులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగిస్తున్నారు.
ఏపీ నుంచి వైఎస్ఆర్సీపీ తరపున రాజ్యసభ సభ్యులుగా ఉన్న పరిమళ నత్వాని, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ పదవీకాలం ఏడాది జూన్లో ముగినుంది. టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సానా సతీష్ బాబు పదవీకాలం కూడా జూన్ వరకే ఉంది. ఖాళీగానున్న ఈ 4 స్థానాల కోసం 3 పార్టీల నుంచి పోటీ పడుతున్నారు. ఏడాది క్రితం రాష్ట్రం నుంచి 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవడంతో టీడీపీ, బీజేపీ చొరగటి పంచుకున్నాయి. జనసేనకు మొండి చేయి చూపించారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన మంత్రివర్గంలోకి మాత్రం తీసుకోలేదు. టీడీపీ తరపున రాజ్యసభ సీటు మరోసారి సానా సతీష్ బాబుకి కేటాయించే అవకాశం ఉందన్న సంకేతాలు అందడంతో టీడీపీ సీనియర్లు యనమల తదితరులతో పాటు పెద్దల సభకు వెళ్లే యోచనలో ఉన్న ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సీఎం చంద్రబాబుపై ఆగ్రహంతో రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఖాళీ అయ్యే 4 రాజ్యసభ స్థానాల్లో ఒకటి జనసేనకి ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉందని కూటమి నేతల్లో చర్చ జరుగుతోంది. గతంలో రాజ్యసభ స్థానాన్ని వదులుకున్న నేపథ్యంలో ఈసారి తప్పనిసరిగా జనసేనకు ఒక స్థానం కేటాయించక తప్పదని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ స్థానాన్ని అటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సన్నిహితుడైన లింగంనేని రమేష్కి ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు ఒక అంగీకారం జరిగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏపీ కోటాలో ఈసారి తమకు 2 రాజ్యసభ స్థానాలు కేటాయించిన బీజేపీ పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఒక స్థానాన్ని బీజేపీ అధిష్టానం సూచించిన వారికి 2వ సీటు రాష్ట్ర పార్టీ నేతలు ఒకరికి ఇప్పించుకోవాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. రాజ్యసభలో తమకు సంఖ్యాబలం కీలకం కాబట్టి ఏపీ కోటాలు ఇవ్వాల్సిందని బీజేపీ తేల్చి చెబుతోంది. గతంలో నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవడం, చంద్రబాబు మరో మాటకి తావు లేకుండా ఒక సీటు కమల్నాథులకి ఇచ్చేశారు. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుందని బీజేపీ నేతలు చెప్తున్నారు. 2 బీజేపీకి, 1 జనసేనకి ఇస్తే 1 టీడీపీకి మిగిలేదు ఒక స్థానం. దాని సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబుకి రెన్యువల్ చేయడం ఖాయమని ఆ పార్టీ నేతల్లో చర్చ జరుగుతుంది. నారా లోకేష్కి అత్యంత సన్నిహితుడు కావడంతో పాటు చంద్రబాబు వ్యవహారాలను చక్కబెడుతుండడంతో ఆ సీటు ఇతరులకు దక్కే ఛాన్స్ లేదని చెప్తున్నారు. మరోవైపు సీనియర్ నేత యనమల రామకృష్ణ తన రాజ్యసభకు పంపాలని చంద్రబాబును కలిసినప్పుడల్లా అడుగుతున్నారు. ఢిల్లీలో చంద్రబాబు తరపున వ్యవహారాలు నడిపే మరో సీనియర్ నేత ఖమ్మంబాటి రామ్మోహన్ రావు కూడా తనకు అవకాశం ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు నిత్యం టీడీపీ సేవలో తరించే ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కూడా తనకు రాజ్యసభకు వెళ్లే అవకాశం ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈసారి కూడా సానాకే అవకాశం ఇస్తారని తెలిసి వీళ్ళంతా ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయిపోతే హార్సిలీ హిల్స్లో మంజుమ్మల్ బాయ్స్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మంజుమ్మల్ బాయ్స్ సినిమా తరహాలో సెల్ఫీ పిచ్చి ఓ విద్యార్థి ప్రాణాల మీదకి తెచ్చింది. 300 అడుగులు పైబడిన లోయలో చెట్లు బండరాళ్లతో దొర్లుతూ పడిన అతను ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన సోమవారం అన్నమయ్య జిల్లా బీ కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీ హిల్స్పై జరిగింది. తోటి విద్యార్థులు, స్థానికుల సహకారంతో బాధితుడిని లోయలోంచి పైకి తీసుకొచ్చారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం నల్లపానిపల్లికి చెందినట్టు బి పురుషోత్తం 19 ఏళ్ళు తిరుపతి సమీపంలో ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. ఇతను మిత్రులైన శ్యామ్ సుందర్, వెంకటేష్, రెడ్డయ్య, ధనుష్, సాయి ప్రతాప్తో కలిసి ఆదివారం రాత్రిలంతా కారులో మదనపల్లికి వచ్చి సోమవారం తెల్లవారుజాము 4 గంటలకు హార్సిలీ హిల్స్ చేరుకున్నారు. ఉదయం 7:30 ప్రాంతంలో జమునా బిల్డింగ్ సమీపంలో ప్రకృతి అందాలను తిలకిస్తూ సరదాగా సెల్ఫీలు తీసుకుంటుండగా పురుషోత్తం కాలు జారి దట్టమైన వృక్షాలు, బండరాళ్లపై నుంచి దొర్లుకుంటూ పడిపోయాడు. దీంతో తోటి స్నేహితులు, స్థానికులు బీ కొత్తకోట పోలీసులకు సమాచారం అందించారు. సిఐ గోపాలరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు లోయలో ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానికులు పురుషోత్తముని గుర్తించి కర్రకు దుప్పటి కట్టి అందులో అతి కష్టం మీద పైకి తీసుకొచ్చారు. బాధితునికి ప్రాథమిక చికిత్స అందించి మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. పురుషోత్తం ప్రాణాపాయం తప్పడంతో స్నేహితులు ఊపిరి పీల్చుకున్నారు అన్నట్టు హైలైట్ చేశారు. ఇప్పుడు రామ్ జెట్తో సూపర్ బుల్లెట్. ఐఐటి మద్రాసులో రామ్ జెట్ గోళీల అభివృద్ధి, ఆయుధ శక్తి తగ్గకుండా దూరలక్ష్యాలపై దాడికి దోహదం. దేశీయ రక్షణ పరిశోధనలు ఐఐటి మద్రాసు మరో కీలక ముందడుగేసింది. తుపాకుల కాల్పుల పరిధిని సుమారు 50% వరకు పెంచే రామ్ జెట్ సాంకేతికతతో కూడిన ఆర్టిలరీ గోళీలను ఐఐటి మద్రాసు శాస్త్రవేత్తలు విజయవంతంగా అభివృద్ధి చేశారు. ఈ కొత్త గోళీలతో ఆయుధ ఘాతుక శక్తి ఏమాత్రం తగ్గకుండా ఎక్కువ దూరంలో లక్ష్యాన్ని ఛేదించవచ్చని పరిశోధకులు తెలిపారు. వివరాలను సోమవారం ఐఐటి మద్రాసు ప్రకటించింది. 155 mm ఆర్టిలరీ గోళీలో సంప్రదాయ బేస్ బ్లీడ్ యూనిట్ స్థానంలో రామ్ జెట్ ఇంజిన్ అమర్చడం ఈ పరిశోధన ప్రత్యేకంగా చెప్తున్నారు. తుపాకీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ గోళీకి నిరంతర థ్రస్ట్ లభించడంతో కాల్పుల పరిధి గణనీయంగా పెరుగుతుందని వివరించారు. బోఫార్స్ ULH 24 కిలోమీటర్ నుంచి 43 కిలోమీటర్లు, ధనుష్ 30 కిలోమీటర్ నుంచి 55 కిలోమీటర్లు, వజ్ర 36 కిలోమీటర్ నుంచి 62 కిలోమీటర్లు, అటాక్స్ 40 కిలోమీటర్ నుంచి 70 కిలోమీటర్ల దూరంగా ఉన్నటువంటి లక్ష్యాన్ని ఛేదించేందుకు వీలుంటుందని పరిశోధన బృందంలోని ఐఐటి మద్రాస్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ పిఏ రామకృష్ణ చెప్పారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి స్పీడు పెంచాలి అన్నటువంటి వార్తని హైలైట్ చేసి 18 నెలల్లో రాష్ట్రాన్ని పట్టాలెక్కించాం. 2025లో మనకు మంచే జరిగింది. 70 కొత్త పథకాలను అమల్లోకి తెచ్చాం. వచ్చే ఏడాది జూన్ నాటికి పోలవరం పూర్తి. ఆ తర్వాత సాగునీటిలో ఏపీ ఏమేటి ఇతర రాష్ట్రాలకు నీళ్ళిచ్చే స్థితికి చేరతాం. కార్యదర్శులు హెచ్ఓడీల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ, పరిపాలనలో అద్భుత మార్పులు తీసుకొచ్చామని, గాడి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి పట్టాలెక్కించామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. స్పీడ్ పెంచాలని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు హెచ్ఓడీలకు నిర్దేశించారు. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసింది. అయితే 2025లో అంతా మంచి జరిగింది. ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే స్కిల్లో కేసు నిల్ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఆరోపణల్లో వాస్తవాలు లేవు, చంద్రబాబుపై కేసు మూసివేత, మొత్తం 37 మందిపై విచారణ క్లోజ్,
సిఐడి నివేదిక ఏసీబీ కోర్టు ఆమోదం, వాదనలు వినాలన్న అజయ్ రెడ్డి పిటిషన్ డిస్మిస్. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ చంద్రబాబుతో సహా పలువురిపై జగన్ హయాంలో నమోదైన కేసును ఏసీబీ న్యాయస్థానం మూసేసింది. ఈ కేసులో ఆరోపణలు వాస్తవం కాదంటూ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ సిఐడి ఇచ్చిన తుది నివేదిక న్యాయస్థానం ఆమోదించింది. చంద్రబాబు సహా 37 మందిపై విచారణ మూసివేస్తున్నట్టు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించింది. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ఇదే సమయంలో ఈ కేసులో తీర్పు వెలువరించే ముందు తన వాదనలు వినాలని అజయ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కొట్టేసింది అన్నటువంటిది హైలైట్ చేసింది. ఇకపోతే కోట్లలో బరిగీసి 3 కోట్ల ఖర్చు పెద్ద బరికి. జిల్లాలో కోడి పందాలు అంతా రెడీ, కోట్ల ఖర్చుతో 100 బర్రెలు, అతిథుల రూములకు 30 లక్షలు, అన్ని రకరకాల విందు భోజనాలకు 50 లక్షలు, మధ్యాహ్నానికి 20 నుంచి 30 లక్షల వరకు, కత్తులకి 5 లక్షల వరకు ఖర్చు, షామియానాలు, సెక్యూరిటీ, బౌన్సర్లు, లైట్లు, ఏసీలు, జనరేటర్లకు లక్షల్లోనే, కోతాటకు వేలం, అక్కడే గుండాట, బరిని బట్టి పోలీసులకు లక్షల్లో ముడుపులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. త్వరలో ఏపీ లింక్డ్ ప్రాజెక్ట్ అంటూ హైవేలు, రైల్వే, ఓటర్ రేవులను అనుసంధానించే భారీ కారిడార్. ఏపీకి అన్ని విధాల సహకారం కేంద్ర మంత్రి గడ్కరీ అంగీకారం. బెంగళూరు, కడప, విజయవాడ ఎక్స్ప్రెస్ వేకి గిరినిస్ రికార్డులు. సస్య జిల్లాలో అందజేత వర్చువల్గా పాల్గొన్న సీఎం గడ్కరీ 4 రికార్డులు గర్వకారణం బాబు. అమరావతి, బెంగళూరు కారిడార్కి పేరు పెట్టాలని ముఖ్యమంత్రి వెంటనే అంగీకరించిన కేంద్ర మంత్రి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 48 గంటల్లో 3000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్. శనివారం రాత్రి ప్రారంభమై సోమవారం రాత్రి ముగిసిన పని ఆకుండా షిఫ్టుల వారీగా పనిచేశారు వందలాది కార్మికులు. హైకోర్టు శాశ్వత భవన నిర్మాణంలో కీలక మైలురాయి. అమరావతి రాజధానిలో హైకోర్టు శాశ్వత భవన నిర్మాణంలో భాగంగా 48 గంటల్లోనే 3000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ నింపే పని సిఆర్డీఏ పూర్తి చేసి 3026 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని 48 గంటల్లో పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఈ నెల 10వ తేదీ రాత్రి పని ప్రారంభించి సోమవారం రాత్రికి పూర్తి చేసింది. దీనికోసం వందలాది మంది కార్మికులు షిఫ్టుల వారీగా పనిచేసి ఎక్కడా పని ఆపకుండా శ్రమించారు. సిఆర్డీఏ కమిషనర్ కె కన్నబాబు పర్యవేక్షించి పలు సూచనలు, సలహాలు అందించారు. నిర్ణీత వ్యవధిలో కాంక్రీట్ పని పూర్తి కావడంపై సిఆర్డీఏ వర్గాలు హర్షం వ్యక్తం చేసే నేలపాడుకు సమీపంలో శాశ్వత హైకోర్టు భవన నిర్మాణ పనులకు సిఆర్డీఏ గత ఏడాది పునఃప్రారంభించింది. 2027 మార్చి నాటికి పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పనులు ఆగిపోవడంతో పునాదుల్లోకి భారీగా నీరు చేరింది. ఆ నీటిని అంతా తోడించి ఫౌండేషన్ సంబంధించిన ఐఐటీ నిపుణుల నుంచి సర్టిఫికేట్ తీసుకున్నాక పనులు పునఃప్రారంభించారు. హైకోర్టు భవనాన్ని 21 లక్షల చదరపు అడుగుల విస్తరణలో బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 7 అంతస్తులుగా నిర్మించబోతున్నారు. మొత్తం 52 కోర్టు హాల్స్ కూడా నిర్మాణం చేస్తారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.